పుట్టుకతో వచ్చిన కులం చచ్చేదాకా ఉంటుందన్నారు వైసీపీ నేత తోట త్రిమూర్తులు. కాపు నేతలు అన్ని పార్టీల్లో ఉన్నారని, వారంతా రిజర్వేషన్ కోసం ఏకం కావాలని అన్నారు. కాపుల ఏకత్వాన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఓర్చుకోవటం లేదని, సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి కొన్ని పార్టీల్లో ఉందని పరోక్షంగా టీడీపీని విమర్శించారు. దయచేసి మనం అందరం అన్ని పార్టీల్లో ఉన్నాం. మనం కులంలో పుట్టాం కానీ పార్టీల్లో పుట్టలేదు. మన ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనతో వచ్చినటువంటి కులం, మన పుట్టుకతో వచ్చినటువంటి కులం మన సత్యదాకా ఉంటుంది. మనకి పార్టీలు అనేటువంటి నీకు ఇష్టమైతే ఉంటావు, లేకపోతే పోతావు. పార్టీల గురించి సరే, ఇది పద్మనాభం గారు సంస్మరణ సభ కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. కానీ గత 4-5 రోజులుగా 10 రోజులుగా ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నాయో కొన్ని రాజకీయ పార్టీలు, ఏ విధంగా దుర్మార్గమైనటువంటి విధంగా మరి ఆ సభలకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కాల్పర్ చేసి సమాధానం చెప్పించుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే దీని గురించి కూడా కొంచెం ఆలోచన చేయాలనేటువంటిది మనవి చేస్తూ, ఆయన ఆశయ సాధనకి ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు 5% రిజర్వేషన్ ఇచ్చాం, మేము మాట్లాడకూడదు అనుకున్నాం. కానీ ఇది తప్పనిసరిగా మాట్లాడాలనేటువంటి సందర్భం. 5% రిజర్వేషన్ ఇచ్చాం మేము అని చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ ఇచ్చామని 5% చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చామని 5% చెప్తున్నారు. అయ్యా, దేంట్లో ఇచ్చినా పర్లేదు, దేంట్లో ఇస్తున్నారో చెప్పండి. ఇచ్చినటువంటి రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడని చెప్పేటువంటి విధానం మాత్రం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటే 2.5 సంవత్సరాలు అయింది. మీరు వచ్చి 26 నెలలు 28 నెలలు అయింది. మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? మిమ్మల్ని ఎవరిని అడ్డుకున్నారా? ఎందుకు చేయలేకపోతారు మీరు? దయచేసి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దీని మీద ఆలోచన చేసి ఆయన ఆశయ సాధ్యానికి కృషి చేసినప్పుడు మాత్రమే ఆయన ఆత్మ శాంతిస్తుందనేటువంటిది మరొకసారి మంత్రం చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ